నమస్కారం డాక్టర్ బాబు. నమస్కారం. ఏ రాము, నీ ఆటో రిక్షా ప్రొఫెషన్ ఎలా ఉంది? బాగానే ఉందండి. చెల్లై కోసం లోపలుంది. అమ్మా జ్యోతి, ఎలా ఉందమ్మా ఇప్పుడు? నీకోసం పళ్ళు తెచ్చానమ్మా. ఇంకా నేను గుర్తుకు రాలేదా అమ్మా? ఎప్పుడు అన్నా అన్నా అని తీయగా పిలిచేదనివి. పాపం ఆ పిల్లని వాళ్ళ అన్నయ్యని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది మధు. నిజమే అక్క, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా జ్యోతి గత స్మృతులు గుర్తుకు రావటం లేదు. ఓ విషయం చెప్పనా మధు? ఏంటక్క? కొందరి జీవితాల్లో పెళ్లి ఊహించలేని మార్పు తెస్తుందంటారు. అంటే ఏమిటి నువ్వు అనేది? ఎందుకు, జ్యోతికి పెళ్ళైతే మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నా నమ్మకం. ఈ స్థితిలో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు. అవును మధు, మీరిద్దరూ పక్క పక్కనే నుంచుంటే చూడ ముచ్చటైన జంటగా కనిపిస్తారు నాకు. ఆలోచించు మధు. వృత్తికి అంకితమైన డాక్టర్ పేషెంట్ గురించి ఆ విధంగా ఊహించలేడక్క. వాడిపోయిన తీగకు ఆధారం చూపించి పాదు చేసి నీరు పోయడం తప్పంటావా? నువ్వేమైనా చెప్పు, జ్యోతి ఉన్న ఈ స్థితిలో ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఆమె గురించి మనం ఇలా మాట్లాడుకోవడం మంచిది కదక్క. డాక్టర్ గారు మీరా? రాము కాదు? అవును సార్, మనని ఊరిచ్చి ఆటో వేయడం మొదలెట్టారు. అలాగా, నిన్ను చూసి 4-5 సంవత్సరాలు లేదు, అందుకే అనుమానం పట్టలేకపోయాను. పద మన ఇంటికి వెళ్ళి. అలాగే పదండి. అలాగా, నా పెళ్ళప్పుడు నీ శుభ్రాకి పంపించాను, నువ్వు ఊళ్ళో లేవని తిరిగి వచ్చింది. ఇదిగో వీడే నా సుపుత్రుడు బాబు. ఇదిగో ఆటో అంకుల్. ఆటో ఎక్కుతావా? ఆటో ఎక్కుతాడట. వెళ్ళెక్క. ఆటో కొడతావా? మోగించాలి మోగించాలి మోగించాలి. వద్దు. ఒక క్షణం ఆలోచించు. నీ అన్నయ్యను కలవడం వల్ల నువ్వు జ్యోతివని, ఆశవు కావని బయటపడితే నీ బ్రతుకు ఏమవుతుంది? నీ భవిష్యత్ ఏమవుతుంది? ఆచా, రాయవరంలో రాము అని నా స్నేహితుడు ఉన్నాడని చెప్పానే, అతను ఆటో తోడుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. మన ఇంటికి వచ్చాడు. కాఫీ తీసుకెళ్ళి. ఆచా, వినిపించలేదా? ఒకటి, రెండు. మళ్ళీ ముందుకి ముందుకి. మళ్ళీ డ్రైవ్ చేస్తున్నావు నువ్వు? నీ మాదిరిగా నాకు కూడా రాదు. వెళ్దామా? కారు బాబు. రా బాబు, మామయ్యని బాగా ఆట పట్టించావా? ఆట పట్టిస్తేనే కదండి అల్లుడయ్యేది. బాబు నన్ను మామయ్య మామయ్య అని పిలుస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందండి. ఆ చెల్లాయికి పెళ్ళయింది. ఈ పాటికి ఈ వయసులో ఉండే మేనలుడు ఉండేవాడు నాకు. దాన్నే ఉంది, మా బాబునే మీ మేనలుడు అనుకోండి. ఎరా బాబు? వెరీ గుడ్, థ్యాంక్స్. వస్తానండి బాబు. టాటా. బాబు, మామయ్య టాటా చెప్తాందా? అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే. టాటా చెప్పు. భగవంతుడా, నాకెందుకు ఇన్ని పరీక్షలు? ఇన్నేళ్లకు కనిపించిన నా అన్నయ్యని పలకరించడానికి వీలేని బ్రతుకైపోయింది నాది. ఇంకే ఆడపడుతుకి ఇటువంటి దుర్గతి పట్టేలా చేయకు స్వామి. వస్తాను డాక్టర్.
రే వేణు, ఎన్నాళ్ళైందిరా మనం కలుసుకొని? 10 ఏళ్ళైనట్టుంది. ఓన్లే ఈ కాన్ఫరెన్స్ పుణ్యం అంటా మళ్ళీ కలుసుకున్నాం. మన ఈ మధ్యనే నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఇజ్ ఇట్? ఎక్కడున్నావు? అశోక్ నగర్ లో గాంధీ పార్క్ దగ్గర. అలాగా? ఆ పార్క్ ఎదురుకుండానే మైలు కూడాను. ఇంకే తరచూ మనం కలుసుకుంటూ ఉండొచ్చు. కలుసుకోవడం సరే, నువ్వు మీ శ్రీమతితో కలిసి ఈ రోజు మా ఇంటికి భోజనానికి తప్పకుండా రావాలి. అలాగే. అంతేకాదు, గత రైలు ప్రమాదంలో తన మెమరీ పోగొట్టుకున్న ఒక పెక్యులర్ కేసు గురించి మనం డిస్కస్ చేయాలి. షూర్, వస్తాను. బాయ్ బాయ్. అచ్చా, ఇవాళ మా ఫ్రెండ్ డాక్టర్ మధు ఇంటికి మనం డిన్నర్కి వెళ్ళాలి. త్వరగా రెడీగా. అచ్చా, మీరు తలాలి. బాబు ఇప్పటిదాకా వాడితో ఆడుకుంటున్నాడే. చూడు ఎక్కడికి వెళ్ళాడు. బాబు బాబు పక్కన పార్క్ లోకి వెళ్ళాడేమో చూడు. బాబు 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 నువ్వు ఇక్కడున్నావా? రా. నువ్వా? అచ్చా, ఏమిటా కంగారు? ఏమైంది? ఏం లేదు, మీరు ఒకసారి లోపల రండి. అచ్చా, ఏమండి, వెంటనే ఈ ఊరు వదిలి ఎటైనా వెళ్ళిపోదామండి. అచ్చా, తక్షణం బయలుదేరాలి. పదండి, వెళ్ళిపోదాం. ఏమిటాశా, ఏమైంది నీకు? ఓ పక్కన మీ అమ్మ నాన్న వస్తున్నట్టుగా ఉత్తరం వస్తే ఇప్పుడు వెళ్ళిపోదాం అంటే ఏమిటి? ఈ ఊరు బాగుందని, నీళ్లు బాగా పడ్డాయని, జీవితాంతం ఇక్కడే ఉండిపోదాం అని అన్నదానివి ఇప్పుడేమిటిలా? అవును అన్నాను, నిజమే. కానీ ఇప్పుడు ఒక్క క్షణం ఆలస్యం చేస్తే నా బాబు కాదు, నా బ్రతికే బండలైపోయేది. బాబు ఇంకెప్పుడు బయటికి వెళ్ళకుండా చూద్దాం. ఈ మాత్రం దానికే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? బాబు, ఇంకెప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళకమ్మా. ఆ కీచైన్ ఇలా ఇవ్వమ్మా. ఇంకో అమ్మకి ఇచ్చావా? బాబు, ఏమిటా మాటలు? ఇంకెప్పుడు అంటావా? చెప్పు, అలా మాట్లాడతావా? చెప్పురా, మాట్లాడతావా? ఏమిటిది? పసివాడిపై చేయి చేసుకుంటావా? నీకేమన్నా మతిపోయిందా? అవును, పోయింది, మతే పోయింది. ఇంకొద్ది క్షణాలు ఇక్కడే ఉంటే మతే కాదు, ప్రాణము పోతుంది. వెంటనే బయలుదేరతారా లేదా మీరు? పట్టెలు పట్టు వదలం అన్నమాట. సరే, వెళ్ళక తప్పదంటే అలాగే వెళ్తాం. నేను ఒకసారి మధు ఇంటికి వెళ్ళొస్తాను. మీరు ఎవరింటికి వెళ్ళక్కర్లేదు, వెంటనే బయలుదేరండి. భోజనానికి ఏర్పాట్లన్నీ చేసి ఉంటాడు. చెప్ప చేయకుండా ఊరు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? నేను ఇప్పుడే వస్తాను. వద్దండి, వద్దండి, రాండి, రాండి. రారా వేణు, ఒక్కడివే వచ్చావే? వదిన గారేది? సారీరా, తనకు ఒంట్లో బాగుంటలేదు. 4 రోజులు పుట్టింట్లో ఉంటే మంచిదని దించి రావడానికి వెళ్తున్నాను. డిసప్పాయింట్ చేసినందుకు ఏమనుకోకు. ఇట్స్ ఆల్ రైట్. తిరిగి రాగానే తప్పకుండా రండి. అలాగే, గుడ్ నైట్. బాయ్. ఆశా, ఇక్కడున్నావేమిటి? మధుతో చెప్పొచ్చాను, పద వెళ్దాం. ఏమిటి అలా చూస్తున్నావు? నేనేనా? మన బాబేడి? బాబా, బాబెవరు?
ఓకే, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాం. అలాగే. ఏమిటమ్మా కంగారు? ఏమైందమ్మా జ్యోతి? నేను జ్యోతిని కాను. మరి థ్యాంక్ గాడ్, ఆమె మామూలు మనిషి అయింది. అలాగా? అమ్మయ్యా, వచ్చేసారా? సామాన్లన్నీ సర్దేశాను. ఇక బయలుదేరదామా? ఏమండి, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎవరు నువ్వు? ఆ? అయితే ఆ అమ్మాయిని చూసారా? చెప్పు, ఎవరు నువ్వు? జ్యోతిని, ఆశ చెల్లెల్ని. ఆశ చెల్లెలు జ్యోతివా? అవునండి, మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టిన కవల పిల్లలు. మా బ్రతుకులు ఒకే నాణానుకుంటే బొమ్మ పొరుసులు లాంటివి. బొమ్మయ్య అక్క సుఖ సంతోషాలను అనుభవిస్తే బొరుసై నేను కష్టనిష్ఠురాల్ని భరించాను. మీ స్నేహితుడు రాము చెల్లెలండి నేను. నా చీకటి బ్రతుకులోకి ఓ రోజు మీరు అడుగు పెట్టారు. నిస్వార్థంగా మా అమ్మకి సేవ చేస్తున్న మీలో నాకు దేవుడు కనిపించాడు. మీరే నా దైవంగా, నా గుండె గుడిగా చేసుకుని మిమ్మల్ని నిలుపుకున్నాను. కానీ మీతో చెప్పుకోవడానికి నా మనసులోని మాట పెదవి చేరేలోపే మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆ రోజు నన్ను మీ నుంచి దూరం చేసిన విధే ఆశ్చర్యకరంగా మళ్ళీ నన్ను మీకు చేరువ చేసింది. ఆ విధిని అవకాశంగా తీసుకుని ఇంత దూరం చేస్తావా? లేదండి, మీకు దూరం అయిపోయిన మీ ఆశ స్థానంలోకి నేను వచ్చానే తప్ప నేనొచ్చి మీ ఆశని మీ నుంచి దూరం చేయలేదండి. మీతో బ్రతుకును పంచుకోవాలన్న కోరికతో నేను చేసిన ఈ తప్పుకి నన్ను మన్నించండి. మన్నించాలా? నేను కాదు కదా, ఆ భగవంతుడు కూడా నిన్ను మన్నించు. ఏమండి, నన్ను వదిలి వెళ్ళకండి. ఏమండి, ఏమండి.